కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ త్రిశంకు స్వర్గం సత్యవ్రతుడి కథ. కథ మొదలు పెడతాం. త్రిశ త్రిశంకు స్వర్గం అనే పేరు విన్నాం కదా. ఆ స్వర్గాన్ని ఎవరి కోసం నిర్మించారు, ఎందుకు నిర్మించారు విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం సూర్యవంశంలో త్రిబంధనుడు అనే పేరు గల రాజు ఉండేవాడు. అతడి కొడుకు పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు తండ్రిలా గుణవంతుడు కాదు. అందరినీ బాధలు పెడుతూ ఉండేవాడు. తండ్రి ఎన్ని విధాలుగా చెప్పినా అతడికి తలకెక్కేది కాదు. ఒకరోజు ఇంటి ఇల్లాల్ని ఎవరూ చూడకుండా వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసిన అతని తండ్రి, దుష్టుడా, ఎంత చెప్పినా వినకుండా పనికిమాలిన పనులు చేస్తున్నావు. నువ్వు ఇంట్లో ఉంటే నా పరువు పోతుంది. ఇంట్లోంచి వెళ్ళిపో అని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. తండ్రి మాటలకు బయటికి పొమ్మంటే ఎక్కడికి పోతాను, ఉన్నట్టుండి ఎలా వెళ్తాను అని అడిగాడు సత్యవ్రతుడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పో. నువ్వు అస్సలు ఈ ఊర్లోనే ఉండద్దు. నీ మొహం నాకు చూపించకు. వెంటనే వెళ్ళిపో అంటూ గట్టిగా కసిరి పంపించేశాడు తండ్రి. సత్యవ్రతుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. తనను తిట్టేటప్పుడు తండ్రి పక్కనే ఉన్న వశిష్ఠ మహర్షి పట్టించుకోలేదని, తన తండ్రికి సర్ది చెప్పలేదని ఆయన మీద కూడా కోపం వచ్చింది. కొంతకాలం గడిచింది. త్రిబంధనుడి రాజ్యంలో వర్షాలు లేక ప్రజలు కరువు కాటకాలతో బాధపడ్డారు. 12 సంవత్సరాలు తినడానికి కూడా ఏదీ దొరకలేదు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో ప్రజలందరికీ కావలసిన సదుపాయాలు సమకూర్చి ఆదుకున్నారు. ఆ మహర్షి విశ్వామిత్రుడు కూడా తన కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్నాడు. కానీ వశిష్ఠ మహర్షి మీద తనకి ఉన్న కోపం వల్ల ఆయన సహాయాన్ని ఉపయోగించుకోలేదు. తన కొడుకుకి ఒక తాడు కట్టి పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ, నా కొడుకుని తీసుకొని 100 గోవులు ఇస్తారా? గోవుల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, నా కుటుంబాన్ని పోషించండి అని అడుగుతున్నాడు. పాపం, తన కుటుంబాన్ని పోషించలేని స్థితి విశ్వామిత్రుడిది. సత్యవ్రతుడు ఆయన బాధ చూసి, మహర్షి, మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను అన్నాడు. ఆ కుటుంబ భారాన్ని తను స్వీకరించాడు. దీనికి కారణం లేకపోలేదు. విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షి అంటే కోపం, సత్యవ్రతుడికి వశిష్ఠ మహర్షి అంటే కోపం. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. వశిష్ఠ మహర్షి కామధేనువుని దొంగతనంగా తెచ్చి చంపి విశ్వామిత్రుడి కుటుంబానికి వండిపెట్టి వారి ఆకలి బాధ తీర్చాడు. వశిష్ఠ మహర్షికి ఈ విషయం తెలిసింది. తండ్రికి బాధ కలిగించినందుకు, గోవును చంపినందుకు, గోవు మాంసాన్ని తిన్నందుకు కలిసి 3 తప్పులకి త్రిశంకుడివి అవుతావని సత్యవ్రతుడిని శపించాడు. అప్పటినుంచి సత్యవ్రతుడు త్రిశంకుడు అనే పేరుతో పిలువబడ్డాడు. సత్యవ్రతుడి భార్య పేరు సత్యరథ. వాళ్ళిద్దరికీ కలిగిన కొడుకే హరిశ్చంద్రుడు. ఉన్నట్టుండి త్రిశంకుడికి ఒక కోరిక కలిగింది. తను శరీరంతోనే కైలాసానికి వెళ్ళాలనుకున్నాడు. ఆ విధంగా వెళ్ళడానికి అవసరమైన యాగాన్ని చేయించమని వశిష్ఠ మహర్షిని అడిగాడు. శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళడం అసాధ్యం. నీ వంటి పాపాత్ముడికి అది అసలే జరగని పని. నీతో ఎటువంటి యాగాలు నేను చేయించను అన్నాడు వశిష్ఠ మహర్షి. త్రిశంకుడు వశిష్ఠ మహర్షి కొడుకుల్ని కూడా అడిగాడు. నీ వంటి వాడు శరీరంతో స్వర్గానికి వెళ్తే అది అపవిత్రం అవుతుంది. మేము చేయించమన్నారు. త్రిశంకుడి వలన ఉపకారం పొందిన విశ్వామిత్ర మహర్షి సత్యవ్రతుడి కోరికను తీర్చడానికి అంగీకరించాడు. తనకు సత్యవ్రతుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా త్రిశంకుడితో యాగం చేయిస్తానన్నాడు. అనడమే కాదు, యాగానికి కావలసిన సరంజామా మొత్తం సమకూర్చాడు. తన శిష్యులతో పాటు మిగిలిన మహర్షుల్ని కూడా పిలిచాడు. మహర్షులు ఎవరూ యాగానికి రాలేదు. మహర్షి, మీరు చాలా గొప్ప తపస్సంపన్నులు. మీరంటే మాకు ఎంతో గౌరవం ఉంది. మీ మీద మాకు కోపం లేదు. కానీ త్రిశంకుడు పాపాత్ముడు. అతడు చేస్తున్న యాగానికి మేము సహకరించమన్నారు. విశ్వామిత్రుడు ఒక్కడే సత్యవ్రతుడితో యాగాన్ని పూర్తి చేయించాడు. తన తపస్సులో సగభాగం పుణ్యాన్ని కూడా ధారపోసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపించాడు. కానీ త్రిశంకుడు
పాపాత్ముడు, అతడు స్వర్గానికి రావడానికి అర్హత లేదని ఇంద్రుడు కిందికి తోసేశాడు. కిందకి పడిపోతున్న త్రిశంకుడు విశ్వామిత్రుణ్ణి తలుచుకున్నాడు. విశ్వామిత్రుడు వెంటనే అతన్ని కిందకి పడిపోకుండా ఆపాడు. స్వర్గానికి భూమికి మధ్యలో ఆగిపోయాడు త్రిశంకుడు. నువ్వు అక్కడే ఉండిపో, నీకు ఇక్కడ స్వర్గాన్ని కట్టించి ఇస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. ఇంద్రుడు ఊరుకోలేదు. మహర్షి, స్వర్గం అనేది ఒకటే ఉంటుంది, వేరే స్వర్గాన్ని కట్టించి ఇవ్వకండి. ఎలాగో మీరు అతన్ని భూమికి వెళ్లకుండా ఆపారు కనుక అక్కడే ఉండిపోనివ్వండి అన్నాడు. త్రిశంకుడు ఎటు వెళ్ళడానికి లేక అక్కడే ఉండిపోయాడు. పాపాత్ముడు కనుక స్వర్గానికి అర్హుడు కాదన్నాడు ఇంద్రుడు. భూలోకానికి వెళ్ళటానికి అంగీకరించలేదు త్రిశంకుడు. అందుకని భూమికి స్వర్గానికి మధ్య ఉండిపోయాడు త్రిశంకుడు. విశ్వామిత్ర మహర్షి భూలోకానికి స్వర్గలోకానికి మధ్య త్రిశంకుణ్ణి ఎక్కడైతే ఆపాడో ఆ ప్రదేశమే త్రిశంకు స్వర్గం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.